నేను ఒక్క మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా, ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కరోనా మహమ్మారి వచ్చింది. మొత్తం ఒక మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, అందరం ప్రపంచం అంతా ఎవరింట్లో వాడు కూర్చున్నాడు, ఎవనర్లో వాడు అన్నాడు. బయట కాలు పెట్టే పరిస్థితి లేకుండే. ఆఖరికి మోడీ గారు డప్పులు కొట్టమంటే డప్పులు కూడా కొట్టినాం మనం బయటకు వచ్చి, అట్లనే కరోనా పోతుందేమో అని చెప్పి. గంత కతుండే. రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి ఆనాడు కరోనా వచ్చినాడు. మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? బతుకమ్మ చీరలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా? రైతు కొనుగోలు ఆగినాయా? మరి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో 2000 పెన్షన్లు ఇచ్చిండు. రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టెన్షన్గా 10,000 రూపాయలు రైతు బంధు చేసిండు. రూపాయి ఆదాయం లేకపోయినా 14-15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు 15 లక్షల మందికి ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? అక్కడ ఉండాల్సింది గల్లపెట్టల పైసలు కాదు, నడిపెట్టోడు మొగోడైతే, నడిపెట్టోనికి దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది. అంతేగాని అటు ఇటు కానోళ్ళు నడిపితే గిట్లే ఉంటుంది. అటు ఇటు కానోళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటుంది. నేను అందుకే అంటున్నా, ఈ నడిపెట్టోళ్ళకి ఇవాళ శాతగానోళ్ళు మరి ఎందుకు నరికినరు? ఆ రోజు మీరు ఆ రోజు అడిగినారు ఇదే బట్టి విక్రమార్క గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని, మీరు బాగా నరుకుతున్నారు కదా, మరి ఏం సంగతి? మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు? మీరు చెప్పే మాటలేమో పేదగా ఉన్నాయి, మరి ఏడికెళ్ళి వెళ్తాయి పైసలు అంటే, మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా చరిత్ర 135 ఏళ్ళు, మాకు బాగా తెలివి ఉంటుంది, మేము ఒక్కొక్కలం ఆకారాలు గింత పొడుగున్నాం, గత పొడుగున్నాం, మాకు తెలియదా? ఇంకా పక్కపలిసేటోడు కేసీఆర్ చేసాడు, మేము చేయమా అని చెప్పి ఆ రోజేమో నీలిగిరు బాగా. మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే, మా కాడేమున్నదే, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాము, లంకె బిందెలు లేవు, లంకె బిందెలు అట లేవట. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి అయితే ఎవడు పుట్టలే ఇప్పటివరకు. ఎట్లా అంటావా? ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మా రమేష్ ఉన్నాడు తమ్ముడు, ఇప్పుడు రమేష్ ఏమైనా పైసలు ఉన్నాయో లేవో నాకే దొరకలేవు, కానీ లోపల బనీన్కు పొక్కలున్నా మీదికే లంగి మాత్రం జోరుదారేసుకొని మాకేంద్రా అనే అంటాడు రమేష్ కూడా. ఎవడైనా గంతే, కాదు ఎవరమైనా గంతే. షాన్ మే ఫరక్ నీ ఆనా, ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి. కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు, నేను అపాయింట్మెంట్ అడితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా అంటాడు. ఉద్యోగులు ఏమయ్యా ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా, డిఏలు ఇస్తా అని చెప్తావు కదా, జీతం పెంచుతా అని చెప్తావు కదా, ఎప్పుడు పెంచుతావురా నాయన అంటే ఏం చేస్తారా మీరు? నన్ను కోసుక తింటారా? ఎవడన్నా అంటాడా ముఖ్యమంత్రి? చెప్పులు ఎత్తుకపోతారు అంటాడా? లంకె బిందెలు అంటాడా? నన్ను కోసుక తింటారా అంటాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా గిసొంటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మనకు దొరికిండు. కానీ ఒకటి మాత్రం పక్క, కొంతమంది నేను మొన్న మధ్యన హైదరాబాద్లో ఎక్కడో ఒక్కడికెళ్ళి ఒక్కడికి పోతుంటే ఆ సిగ్నల్ కాడ సిగ్నల్ పడ్డది, కారు ఆపిన. పక్కకు ఒక ఆయన ఆటో డ్రైవర్ వచ్చిండు. ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం, ఆయన మహమూద్. ఆయన ఏమన్నాడు, బైక్ కైసే అన్నాడు. మంచిగానే ఉన్నా అన్న. మీరెట్లున్నారని నేను అడిగిన. క్యా బోల్నా సబ్ బర్బాద్ పోగా అన్నాడు. ఆగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకు ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళమే ఉంది అన్నాడు. మరి ఏం చేయాలి అని నేనన్నా. అంటే ఏమన్నా కొంచెం తర్కీబ్ దేకో నా సాబ్ అంటాడు. తర్కీబ్ అంటే ఏమెరికేనా? ఏమన్నా ఉపాయం లేదా సార్ మీ నిలగొడుతందుకు అంటుండు. అంటే నేనన్నా ఏ ఉపాయం లేదు, ఒక ఓటుతో మీకు 5 ఏళ్ల అపాయం వచ్చింది, నాకాడ ఏం ఉపాయం లేదు. ఒక ఓటు వేసిర్రు 5 ఏళ్ల శిక్ష తప్పది, 5 ఏళ్లు శిక్ష తప్పది. భూపాలపల్లిలో గింత మంచి రమణారెడ్డిని పక్కకు పెట్టిర్రు, గాయన ఎవరో తెచ్చుకుంటారు. ఏదో 4 సార్లు ఏడ్చిండు అనుకుంటే ఓడిపోయిండు అనుకుంటే ఆయన గుద్దితిరి, ఇక మంచోడిని ఓగొట్టుకుంటారు, తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ దున్నపోతుంది తెచ్చుకున్నాక తన్న కూకుంటుందా? పోలీస్ కేసులు పెట్టదా? దున్నపోతు మరి పెడుతుంది కదా, పెడుతుంది. పెట్టినాక మా తమ్ముళ్ళు అంటారు ఆడిడే పోతే, అనా వాడు పోలీసు గుర్తుండే నీలుగుతుండే అంటారు. ఇక పోలీసు వాళ్ళు మీకు తెలుసు కదా ఎట్లుంటారో, ఒకటే తీరుంటుంది పోలీసు వాళ్ళు. ప్రభుత్వం ఎటుంటే గట్టే ఉంటారు వాళ్ళు. నేను అందుకే మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇవన్నిటికీ ఉపాయం ఒకటి ఉన్నది. మనం ఎక్కతక్క తిట్టే అక్కర్లేదు, కొట్టే అక్కర్లేదు, బూతులు మాట్లాడే అక్కర్లేదు. రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడలేసుకొని తిరిగే అవసరం అంతకంటే లేదు. గుడ్లు వీకి గోటీలు ఆడతా, మెడల పేగులు వేసుకుంటా అని పనికి మాలిన బాలకృష్ణ డైలాగులు కొట్టే, సినిమాల డైలాగులు కొట్టే అవసరం అంతకంటే లేదు. ఒకటే ఒక్క మాట, మనం చేయవలసిన పని
ఒక్కటే ఒక్కటి ఏమిటిది అంటే మీరందరూ రేపు మళ్ళా జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది. అలా మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఏమని అమ్మ అంటారు, అయ్య అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అల్లుడు అంటారు, బామ్మరిది అంటారు, ఇక రకరకాల వరుసలు కలుపుతారు. నీకు వస్తూనే ఉన్నది పెన్షన్, ఎల్లుండే వస్తుంది పెన్షన్, నీది 4,000 వస్తూనే ఉన్నది, 15,000 రైతు బంధు తన్నుకొని వస్తుంది, వెనకకెళ్ళి తులం బంగారం ఉరికేస్తుంది, నీకు అన్ని వస్తాయి, నువ్వు ఆగు ఒక్క ఓటేయి అని చెప్పి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మోసపోతే అది మనం మోసం చేసినోని తప్పు అవుతుంది. ఒకసారి మోసం జరిగితే మోసం చేసినోని తప్పు. కానీ రెండోసారి కూడా వాని చేతులనే మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది, వాళ్ళది కాదు. దయచేసి మీరు యాద పెట్టుకోండి. ఇవాళ ఎగిరెగిరి పడుతున్న పోలీస్ ఆఫీసర్లు, ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ తక్కువ పనిచేస్తున్న అధికారులు, వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే, మీ తోలకు రావాలంటే ఒకటే మందు. మీరు మళ్ళా రేపు మొగుళ్లపల్లి మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ గుద్ది గెలిపిన్రి, ఎట్లా మళ్ళా మీ చుట్టూ తిరగరు నేను చూస్తా. మీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. మళ్ళా ప్రజాస్వామ్యంలా ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరల పడాలి, కొట్లాడాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇయ్యాలి. మా రైతులకు చేసిన మోసానికి రైతు బిడ్డలు మనందరం మరల పడాలి, తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళని గల్లబట్టి అడగాలి. ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదులా తీర్చుకోవాలి, కర్రుగాల్సి వాత పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటు హక్కున్న ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లె మీరు కూడా బదులా తీర్చుకోవాలి. ఇక ముసలోళ్ళు అయితే 4,000 పెన్షన్ అని చెప్పి మోసపోయిన మా అవ్వ కనబడుతుంది అక్కడ. ఆ అవ్వను అడుగుతున్నా నిన్ను, ఒక నీలం రంగు చీర అవ్వ, నువ్వే ఏం పేరు, అమ్మ పేరు అడుగు, ఏం పేరు? మల్లమ్మ, నీ ఓటు అడిగేందుకు వచ్చింది అనుకో కాంగ్రెస్ ఓడు, ఇంట్లో కట్టే ఉంటుంది కదా, దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఒక్కటి వెనుక మర్రేసి చంపు. అర్థమైందా? నిజంగా కొట్టేవా ఆయన కేసు పెడతాడు వాడు. కొట్టినంత పని చేసి చల్ పోయిడికెళ్ళని చెప్పి ఎలగొట్టు. నేనేమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ ఓనికి ఓటుతోని వాడిని అధికారంలోకి తెచ్చింది మీరే, రేపు మళ్ళా ఓటుతోని అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. ఇవాళ మీ స్పందన, మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు. ఏం బాధ లేదు. వాడొగడు వీడొగడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుతుందట అని ఒకడు అంటాడు, ఇంకోడు ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్, కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. రేపు కూడా అట్లే వండి స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ